ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కార్ లో వస్తారు. రాజేంద్ర ప్రసాద్ వచ్చేసి పోస్టర్స్ స్టిక్ చేసుకుంటూ ఉంటాడు. చెక్ చేసుకుంటే గవర్నమెంట్ ఆఫీసర్ అంబాసిడర్ కార్ లో వచ్చి ఇలా రావయ్య అంటాడు రాజేంద్ర ప్రసాద్ ను, రాముడి క్యారెక్టర్ ను. రాబోయ్ అనగానే ఏంటి ఇక్కడ ప్రెసిడెంట్ రాముడు ఎక్కడ ఉంటాడు అని అడుగుతాడు. అనగానే రాజేంద్ర ప్రసాద్ సిగ్గుపడతా ఉంటాడు. ప్రెసిడెంట్ రాముడి గురించి అడిగితే సిగ్గుపడతావేంటయ్యా అంటే, చెప్తే మీరు సిగ్గుపడతారని అంటాడు. చెప్తే మీరు సిగ్గుపడతానంటే నేనే ప్రెసిడెంట్ అని అంటాడు. అంటే ప్రెసిడెంట్ కేవలం నామకే వస్తే ప్రెసిడెంట్, కానీ వాడు జాబ్ మటుకు థియేటర్ లోనే ఉండాలి. అది దొర డిమాండ్స్ అన్నమాట. ఇట్లా మీ ఊరికి డెవలప్మెంట్ కోసం ఒక ఫ్యూ ల్యాక్స్, 2 lakhs 3 lakhs అమౌంట్ వచ్చింది, ఆ డెవలప్మెంట్ కి యూటిలైజ్ చేసుకోండి అని చెప్పి పబ్లిక్ మీటింగ్ లో గవర్నమెంట్ ఆఫీసర్ చెప్పేసి, ఆ సో మన ప్రెసిడెంట్ రాముడికి ఇస్తున్నాము చెక్ ఇవ్వగానే దొర సైకిల్ని బట్టి చెక్కు తీసుకుంటాడు రాజేంద్ర ప్రసాద్. తీసుకోండి ప్రెసిడెంట్ గారు అంటాడు పబ్లిక్ లో అందరూ ఉండగా గవర్నమెంట్ ఆఫీసర్ ముందు. ఆ చెక్కుని తీసుకెళ్లి తన ఇంటి దగ్గర రాముడితో సంతకం పెట్టించుకొని తన పాస్బుక్ లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు అనమాట, తన అకౌంట్ లోకి. ఈ అంటే ఇప్పటికే రాజేంద్ర ప్రసాద్ అయ్యా మనం మన ఊర్లో ఆ డెవలప్మెంట్ ఈ డెవలప్మెంట్ డబ్బులు వాడదామండి, ఇది మనకి యూజ్ అవుతుందంటే అట్లాగే చేద్దామంటే సంతకం పెట్టేటప్పుడు సంతకం ఫినిష్ అయ్యేంత వరకు వాడి మాట వింటాడు. ఎప్పుడైతే సిగ్నేచర్ ఫినిష్ అవుతుందో అక్కడికి వెళ్ళి థియేటర్ లో పని ఉంది కదా వెళ్ళి పని చూసుకోరా అంటాడు. అంటే నువ్వు కేవలం నామకే వస్తే తప్ప ఈ ప్రెసిడెంట్ పదవి నీది కాదు, ఈ గవర్నమెంట్ ఫండ్స్ నీవి కాదు అని చెప్పేసి వెళ్ళగానే ఆ డిసప్పాయింట్ లో రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్ళగానే అప్పటికే రాజేంద్ర ప్రసాద్ ఇంటి దగ్గర ప్రెసిడెంట్ కు చిన్న సిఫార్సు పెట్టుకోవడానికి యమునకు వచ్చేసి ఆ ఊర్లో జనాలు కొన్ని కూరగాయలు తెచ్చిస్తారు అనమాట. అంటే మాకు అది కావాలి, ఈ పని చేసి పెట్టు, ఆ పని చేసి పెట్టు అని. ఆ డిసప్పాయింట్ మూడ్ లో రాగానే తను ఇవన్నీ ఎందుకే ఎవటి వాళ్ళకి ఇచ్చేసాయి, ఈ పదవి మంచిది కాదు అది ఇది అనగానే ఆ అమ్మాయి ఆ ఒకే ఒక అన్ని ఇచ్చేస్తానయ్యా ఒకే ఒక వస్తువు పెట్టుకుంటాను ఏంటంటే తను మామిడికాయ చూపిస్తుంది. మామిడికాయ అనగానే అక్కడ మామిడికాయలు తెలిసిపోద్ది అమ్మాయి తను ప్రెగ్నెంట్ అనేసి. అలా ఒక ఇన్సిడెంట్ కి మధ్య చాలా బ్యూటిఫుల్ గా స్క్రీన్ ప్లే రన్ అవుతూ వెళ్తుంది. తల మీద గడ్డుమో పెట్టుకునే క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ వచ్చేసి థియేటర్ లో ఆ అమ్మాయి బిడ్డకు సినిమా చూసుకుని బిడ్డకు పాలు ఇస్తూ ఉంటుంది. సో దొర థియేటర్ కాబట్టి దొర కన్నేసి తన అసిస్టెంట్ ను అమ్మాయిని తీసుకున్నామని చెప్తాడు అనమాట. సో దొర వెళ్ళి ఆ అమ్మాయిని ఆ బిడ్డను పక్కన పెట్టేసి ఆ అమ్మాయిని రూమ్ లో, సో ఇది జరిగేటప్పుడు ఆ బిడ్డ అక్కడ ఉంటే ఆ బిడ్డను చూసి రాజేంద్ర ప్రసాద్ రాగానే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోతుంది. అంటే దొర కంట్లో ఎవరన్నా అమ్మాయి పడితే వాడి బిహేవియర్ ఇలా ఉంటుంది అనమాట లేడీస్ మీద. అంటే ఆ గడ్డిమో పెట్టుకున్న అమ్మాయి అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది అనమాట బావిలో పడి. సో ఊరు జనాలు అందరూ వస్తారు. ఊరు జనాలు అందరూ వచ్చేసి ఐ మీన్ పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా వస్తాడు. ఈ అమ్మాయి ఒక బిడ్డను కన్నా అమ్మాయి సంసారానికి పనికిరాదని దొర స్టేట్మెంట్ ఇస్తాడు. అదే స్టేట్మెంట్ ను ఊర్లో వాళ్ళందరూ ఫాలో అవుతారు. సో రాజేంద్ర ప్రసాద్ నోరెత్తే నీకుండా తను అక్కడ స్టేట్మెంట్ తో క్లోజ్ చేసేసి, సో బిడ్డ ఉన్న అమ్మాయి సంసారానికి పనికిరాదన్న తప్పుడు కంప్లైంట్ అనమాట వాడి. సో ఆ రోజు రాత్రి రాజేంద్ర ప్రసాద్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అది నెక్స్ట్ లెవెల్. నేడే చూడండి మీ అభిమాన థియేటర్ లో అని తను మందు తాగేసి ఈ అసమర్థుడు ప్రెసిడెంట్ గాడి స్టోరీ అని చెప్పేసి తాగుతూ వెళ్ళి వాళ్ళందరికీ న్యాయం చేయలేకపోతున్నా అనేది బాధపడి ఏడుస్తూ ఉంటాడు. ప్రేమి నన్ను ప్రెసిడెంట్ ఎన్నుకున్నారా, మీకు న్యాయం చేయలేకపోతున్నాను రా, ఆ దొరగాడు మనం బతుకుతున్నాం రా, మన ఎదవలం రా అని చెప్పి మిలిటరీ బాబాయ్ దగ్గరికి వెళ్తాడు. మిలిటరీ బాబాయ్ వచ్చేసి ఆ కన్వర్జేషన్ లో రాజేంద్ర ప్రసాద్ వామిటింగ్ చేసుకుంటాడు. వామిటింగ్ చేసుకొని ఆ వామిటింగ్ మీద ఆ సీన్ ఎండ్ అవుతుంది. యాక్చువల్లీ మన తాగుడుపోతు క్యారెక్టర్లు ఎలా ఉంటుందంటే వాడు తాగేది చూపిస్తారు, తాగిన తర్వాత వాడు నొసుగుతూ నిద్రపోయి చూపిస్తారు. కానీ ఇక్కడ తను తాగేది చెప్పడు, తాగిన తర్వాత మాట్లాడే మాటలు చెప్తారు. ఆ తర్వాత నొసుగుతూ నిద్రపోయి చూపించరు. వామిటింగ్ మీద అప్పుడు డైలాగ్ వేస్తారు ఆయన, ఈ రోజు వాడిని వదిలేయమ్మా, రేపు పొద్దున కొత్త సూర్యుడు ఉదయిస్తాడు వీడిలోంచి అనేసి ఈ గుండెల్లోంచి అని టీఎల్ నారాయణ చెప్పగానే, అంటే రాత్రి వాడు వామిటింగ్ లో ఆ పిరికితనాన్ని కక్కేసినట్టు ఉంటుంది సింబాలిక్ గా. తను లోపల ఇమ్మడలేకపోతుంది ఆ డ్రింక్. ఆ డ్రింక్ బయటకు వచ్చి పిరికితనాన్ని కక్కేసి నెక్స్ట్ డే మార్నింగ్ షాట్ ఉంటుంది. సో వాడు పిరికితనాన్ని కక్కేసి ధైర్యం ఉంటుంది అనమాట. ఆ షాట్ ఎంత షార్ప్ గా ఉంటుందంటే దొర జీప్ ఉంటుంది ఆ విలేజ్ లో, ఏమో ఫాస్ట్ కట్స్ ఉంటాయి అనమాట. టక్క 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 ఫాస్ట్ కట్స్ ఉంటాయి. ఆ ఫాస్ట్ కట్స్ దొర దిగి ఆ స్లో మోషన్ లో వచ్చి
విధులు నిర్వహిస్తున్న సర్పంచ్ కాలుతో కొడతాడు రాజేంద్ర ప్రసాద్ను. అంటే వాడు ధైర్యం తెచ్చుకొని వాడు వీళ్ళ జ్ఞానం పెరిగింది, వీడు పని చేస్తాడా వాడు వచ్చి అని కోపం అనమాట. రాజేంద్ర ప్రసాద్ నిస్సహాయంగానే ఉంటాడు, దెబ్బలు తింటాడు. అలాంటిది దెబ్బలు తిన్న రాజేంద్ర ప్రసాద్ను తను అగ్రెసివ్ గా మారిపోయి తను తట్టుకోలేక గవర్నమెంట్ ఆఫీసర్ను పిలుచుకొని కంప్లైంట్ చేస్తాడు. ఇట్లా మా ద్వారా నన్ను పనులు చేయనివ్వట్లేదు, నా సర్పంచ్ గా నన్ను ఇలా చేస్తున్నారంటే సరే కలిసి వెళ్తారు దొర ఇంటికి. దొర ఇంటికి వెళ్ళినప్పుడు ఆ గవర్నమెంట్ ఆఫీసర్ దొర ఇంట్లోకి పిలిచి అమౌంట్ ఆఫర్ ఇస్తాడు. అమౌంట్ ఇవ్వగానే ఇలాంటి డబ్బులకు నేను పడను అని దొర గవర్నమెంట్ ఆఫీసర్ అనగానే దొర అని కొట్టి ఆ గవర్నమెంట్ ఆఫీసర్ షట్టు పట్టుకుని బయటికి తీసుకుని వస్తాడు. వచ్చి ఏ పోనీలో పాపము గవర్నమెంట్ ఎంప్లాయీ అని కాఫీ ఇస్తే నా భార్య నువ్వు చేయి పట్టుకుంటావరా, నా భార్య బుగ్గ గిల్లుతావరా అంటే ఆడి మీద అంటే తనకి ఎదురు తిరిగితే ఆడి మీద ఇంకొక కథ అల్లుతాడు. అతను కథలు వేసి ఆడిని బుక్ చేస్తాడు అనమాట. అలా వాడు ఆ అవమానంతో దొర వెళుతూ రాముడు నువ్వు ధైర్యంగా ఉండు, నీ వెనకాల నేను ఉండాను అని ధైర్యం చెప్పేసిపోతాడు రాముడు. నెక్స్ట్ డే మార్నింగ్ పంచాయత్ ఆఫీస్ కు తాళం వేసింటారు. రాజేంద్ర ప్రసాద్ ఆ రాయి తీసుకొని ఆ తాళం పగలగొట్టి డోర్ ఓపెన్ చేయగానే ఈ గవర్నమెంట్ ఆఫీసర్ చనిపోయి ఆ లోపల ఉంటాడు. అంటే దొరే చంపించాడు. ఆ కేసును రాజేంద్ర ప్రసాద్ మీద నెట్టి ఆడిని జైలుకి పంపిస్తారు. జైలుకి వెళ్ళేటప్పుడు ఉంటుంది ఆ స్టార్టింగ్ లో చెప్పిన మన కోడి గురించి, ఆ కోడి ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ మీద కోడి ఎదురు తిరుగుతుంది. ఆ కోడి క్యారెక్టర్ కూడా చూపిస్తారు మనకు. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ గా ఉన్న అరుంధతి యమున క్యారెక్టర్ ఆ జీప్ వెనకాల పరిగెడుతుంది అనమాట. రాజేంద్ర ప్రసాద్ ను జైల్లో వెళ్ళి ఫ్యూ డేస్ గడుస్తా ఈ అమ్మాయి డెలివరీ అయిపోతుంది. డెలివరీ అయిపోయి తన బిడ్డను తీసుకొని కోర్టు దగ్గరికి వెళ్తుంది. కోర్టు దగ్గర రాజేంద్ర ప్రసాద్ వచ్చి తన బిడ్డను చూసుకొని తిరిగి మళ్ళీ తను జైలుకి వెళ్ళేటప్పుడు ఈ అమ్మాయికి ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది సపోర్టింగ్ గా, ఒక అవమాన క్యారెక్టర్. అవ క్యారెక్టర్ చంపేస్తారు. అంటే ఇక్కడ ఆ అమ్మాయిని బలహీనరాలుగా చేసుకుంటూ వెళ్తున్నారు వన్ బై వన్. సో అవ చనిపోయింది. ఈ అమ్మాయి ఒంటరిగా తన బిడ్డను తీసుకొని గడుపుతుంది. తను భర్త దగ్గరికి వెళ్ళడము రావడము, బిడ్డకు ఒక 5-6 years ఏజ్ వస్తుంది కుర్రోడికి. సో ఆ టైంలో రాజేంద్ర ప్రసాద్ రిలీజ్ అవుతాడు జైలు నుంచి. రిలీజ్ అయిన రాజేంద్ర ప్రసాద్ మళ్ళీ రావడము ఊర్లో. అంటే ఎప్పుడైతే రాజేంద్ర ప్రసాద్ జైలుకి వెళ్తాడో తనలో చాలా సైలెంట్, తనలో చాలా మార్పు వస్తుంది. ఎంత మార్పు అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయమంటే మెచ్యూరిటీ లెవెల్స్ కూడా బిల్డ్ అవుతాయి రాజేంద్ర ప్రసాద్ లో. అమాయకత్వం నుంచి మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేస్తున్నాడు తనకు రాజేంద్ర ప్రసాద్ కు. జైలు నుంచి రాగానే గడ్డంతో ఉంటాడు. తన భార్య పలకరిస్తూ మాట్లాడు, కొడుకు వచ్చేసి పలకరించినా కూడా మాట్లాడు. కొడుకు వచ్చి నాన్న పడవ చేసి నాన్న అనగానే కొడుకు దగ్గర ఆ పేపర్ తీసుకొని వాళ్ళ అబ్బాయి దగ్గర చూడగానే ఊరుకు సంబంధించి ల్యాండ్ కు సంబంధించింది పేపర్ లో పడి ఉంటుంది. ఇట్లా పలానా ఊర్లలో ల్యాండ్ కు సంబంధించింది దరఖాస్తులు మీరు ఎవరంటే పెట్టుకోండి, ఆల్రెడీ శాంక్షన్ చేస్తుంటాము, గవర్నమెంట్ వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు అనగానే సో ఈ పిఎన్ నారాయణ గారితో కలిసి ఆ డిస్కస్ చేసి ఊర్లో జనాలు చైతన్యం తీసుకొని వస్తాడు రాజేంద్ర ప్రసాద్. చైతన్యం తీసుకొని వచ్చి ఊరు జనాలందరినీ ఏకం చేసి ఈ ల్యాండ్ మనకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది, మనమే దాన్ని సాగు చేసుకోవాలి అని చెబుతూ అన్న టైంలో తను వేరే సెక్షన్ ఒకటి పెట్టి దొర మళ్ళా రాజేంద్ర ప్రసాద్ కొట్టిస్తాడు. దెబ్బలు పడి మళ్ళీ జైలుకి వెళ్తాడు రాజేంద్ర ప్రసాద్. జైలుకి వెళ్ళి సో ఆ టెంపరవరీగా జైలుకి వెళ్ళిన రాజేంద్ర ప్రసాద్ ఒక మిడ్ నైట్ అనుకోకుండా ఇంటికి వస్తుంటే దారిలో అతను చంపేస్తారు రాజేంద్ర ప్రసాద్ ను.